హాయ్ గైస్, వెల్కమ్ టు గిత్క పిల్ల వ్లాగ్స్. ఈరోజు చేసేది బోటీ ఫ్రై. ఫస్ట్ బోటీని ఉడకబెట్టుకోవాలి. తర్వాత నీటి క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని బోటీని క్లీన్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఫస్టే కోసి పెట్టుకున్నాను నేను. ఇలా 4-5 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. నేనైతే నిన్ననే అమెజాన్లో ఆర్డర్ చేశాను. నా యూట్యూబ్ ఛానల్ మైక్ వచ్చింది. 4-5 టైమ్స్ కడిగినాక పక్కకు తీసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. బోటీ వేసుకోవాలి. నెక్స్ట్ బోటీతో పాటు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం కొంచెం ఉడకటానికి ఉడికిందో లేదా అన్న డౌట్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం. పసుపు వేసుకోవాలి. కొంచెం మగ్గాక ఉప్పు వేసుకోవాలి. కొంచెం కలుపుకోవాలి. ఒక 3-4 టైమ్స్ కలుపుతూనే ఉండాలి. కొంచెం మనకి వాటర్ అనేది కొంచెం తగ్గాలి. కొంచెం తగ్గినాక నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వాటర్ కొంచెం మినికినాక కారం వేసుకోవాలి. కారం వేసుకొని మనకు సరిపడా కారం వేసుకోవాలి. ఒక 4-5 మినిట్స్ ఉంచాక ఇంకా కొంచెం చింతపులుసు పోసుకోవాలి. మేము ఎందుకంటే చింతపులుసు ఎక్కువ యూజ్ చేస్తాము, టమాటో యూజ్ చేయము ఎక్కువ. మీ ఇష్టం, ఏది నచ్చితే అది యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మేము టమాటో తినాం కాబట్టి చింతపండు ఎక్కువ యూజ్ చేస్తాము. చికెన్లో వేస్తాము, మటన్లో వేస్తాము, అన్నిట్లో వేస్తాము. గరం మసాలా ఇంట్లో చేసుకున్నది. కొంచెం వాటర్ ఇనకాలి. ధనియాల పొడి కలుపుకున్న తర్వాత ఇంకా డీప్ ఫ్రై కావాలి నాకు. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్. నాకైతే డీప్ ఫ్రై అయితే బాగా నచ్చింది, చాలా ఇష్టం కూడా నాకు. ప్లాస్టిక్ నేనే డీప్ ఫ్రై చేశాను, చాలా బాగుంది. టేస్ట్ అయితే నాకైతే నచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. లాస్ట్కి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసి వేడి రైస్ పెట్టుకొని తింటే టేస్ట్ చాలా నచ్చింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్. లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్. ఇంకా బాగా డీప్ ఫ్రై చేస్తాను నేను, నాకు అలా అయితేనే ఇష్టం చాలా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి. ఇంకా ఎలా చేయాలో కామెంట్ చేయండి. తప్పకుండా చేయండి, నేనైతే ఏమనుకోను. చేయండి, పర్లేదు.